సంక్రాంతి బరిలో రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తూ మెగా డామినేషన్ చూపిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు 5 రోజుల్లోనే రికార్డు వసూలుతో దూసుకుపోతుందా? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఎంత త్వరగా చేరుకుంటుంది? ఇది చిరంజీవి కెరియర్ లో మరొక ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా? చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లోనూ మంచి వసూలుతో రన్ అవుతోంది. దాదాపు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుండగా వీకెండ్ కావడంతో ఇంకా మంచి వసూలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా. బుక్ మై షోలో కూడా ఈ సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 2.5 మిలియన్ల టికెట్లు అమ్ముడవడం ఈ క్రేజ్ కు నిదర్శనం. మేకర్స్ విడుదల చేసిన లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు ఫస్ట్ డేనే 84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 4 రోజుల్లోనే 200 కోట్ల మార్కు. ఇక 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒక రీజనల్ మూవీకి ఇది ఆల్ టైమ్ రికార్డు అని చెబుతూ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఈ సినిమా టీం. ఈ సినిమా సుమారు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లుగా సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ టాక్. బ్రేక్ ఈవెన్ కోసం 280 నుంచి 300 కోట్ల గ్రాస్ అవసరమని అంచనా. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఆ టార్గెట్ దిశగా సినిమా దూసుకుపోతుందనే చెప్పాలి. దీనికి మెయిన్ రీజన్ సంక్రాంతి సీజన్ కావడమే అంటున్నారు ఎనలిస్టులు. ఇంకా ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ కీలక పాత్రలో కనిపించాడు. భీమ్ సిసిరోలియా సంగీతం, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. బాహుబలి 2 ద కన్క్లూజన్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయి సక్సెస్ ను మళ్లీ అందుకోవడం ప్రభాస్ కు ఇప్పటి వరకు సాధ్యపడలేదు. భారీ బడ్జెట్ సినిమాలు, భారీ అంచనాలు, బాహుబలి లాంటి సోలో క్రేజ్ మాత్రం రిపీట్ కాలేదు. ఇలాంటి టైంలో ప్రభాస్ కెరియర్ ను మళ్లీ టాప్ గేర్ లో పెట్టే సినిమా స్పిరిట్ అవుతుందా? బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా హైప్ క్రియేట్ చేసింది. కానీ ఆ హైప్ బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా జస్టిఫై కాలేదు. సలార్ మాస్ ఆడియన్స్ ను మెప్పించింది, కానీ 1000 కోట్ల మార్కును టచ్ చేయలేకపోయింది. ఇక ప్రభాస్ మార్కెట్ ఎంత పెద్దదైనా బాహుబలి స్థాయి మ్యాజిక్ మాత్రం ఇప్పటి వరకు మిస్ అయ్యిందే అన్న మాట వినిపిస్తోంది. కల్కి 2898 ఏడి సుమారు 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తెచ్చింది. కానీ ఈ సినిమా ప్రభాస్ ఒక్కడి ఖాతాలోకి పూర్తిగా వెళ్లే విజయం కాదు. ఎందుకంటే ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణి లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. మల్టీస్టార్ కాస్టింగ్ వల్ల ఆ సక్సెస్ ప్రభాస్ సోలో ఇమేజ్ పెంచిందని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు భారీ అంచనాల మధ్య లేటెస్ట్ గా రిలీజ్ అయిన ది రాజా సాబ్ 1000 కోట్ల మార్కు దాకా చేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభాస్ లైనప్ లో హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 ఉన్నాయి. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలవడంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కాప్ క్యారెక్టర్ లో సినిమా వస్తుండడంతో స్పిరిట్ పై అంచనాలు పీక్ కి చేరాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్షణాల్లో వైరల్ అవ్వడం ఆ క్రేజ్ కు ఉదాహరణ. ప్రభాస్ రేంజ్ మరోసారి రెట్టింపు కావాలంటే అది స్పిరిట్ తోనే సాధ్యమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కానీ ఈ సినిమా 2026లో కాదు, మార్చి 5, 2027కే రిలీజ్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు అంటే ఆ డేట్ కు సినిమా రెడీ అవుతుంది అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ కన్నా ఎమోషన్స్ కు, స్టంట్స్ కన్నా సైకాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్ ఇవ్వగల సినిమా స్పిరిట్ అవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం 2027 మార్చి 5నే. ఈలోగా ప్రభాస్ నుంచి 2026 ఇయర్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఫౌజీ, సలార్ 2, కల్కి 2 ఈ మూడింటిలో ఏ సినిమా రిలీజ్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు సినిమాలతో సౌత్ ఆడియన్స్ హార్ట్ గెలిచింది. బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న నటి మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం కూడా హాట్ టాపిక్ గా మారింది. భారీ ప్రాజెక్టులు ఒకవైపు, ధనుష్ తో రిలేషన్షిప్ రూమర్స్ మరొక వైపు. ఇంతకీ అసలు నిజమేంటి? సీతారామంతో క్లాసికల్ రొమాన్స్, హాయ్ నాన్నతో ఫ్యామిలీ ఆడియన్స్ టచ్ చేసిన మృణాల్ ఇప్పుడు తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో బిజీగా మారింది. ఈ ఇయర్ లో విడుదల కానున్న డెకాయిడ్, దో దివానే సెహర్ మే, హై జవానితో ఇష్క్ హోనా హై లాంటి సినిమాలు ఆమెను మరింత బిజీ స్టార్ గా మార్చబోతున్నాయి. ఇటీవల మృణాల్ పేరు వినిపిస్తే ఆమె సినిమాల కంటే ఎక్కువగా ధనుష్ తో రిలేషన్షిప్ రూమర్స్ గురించే చర్చ. సన్ ఆఫ్ సర్దార్ 2 స్ట్రీమింగ్ లో ధనుష్ కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే దీనిపై స్పందించిన మృణాల్ అది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఈ ఈవెంట్ కు ఆహ్వానించింది అజయ్ దేవగన్ అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వాలంటైన్స్ డే రోజున ధనుష్, మృణాల్ పెళ్లంటూ కొన్ని మీడియా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఇద్దరు దీనిపైన ఏ విధంగానూ స్పందించలేదు. మరోవైపు ధనుష్ సిస్టర్స్ ను మృణాల్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం ఈ రూమర్స్ కు మరింత ఫ్యూయల్ పోసినట్లయింది.
ప్రస్తుతం విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ కరా మూవీ చేస్తున్నాడు. ఈ ఇయర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ కథ. ధనుష్ గతంలో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న తర్వాత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తలోనే ఉంది. ఇక మృణాల్ విషయానికొస్తే ఆమె ఫోకస్ మాత్రం ఇప్పటికీ సినిమాలపైనే. తెలుగు, హిందీ ఇండస్ట్రీలో కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలతో స్టార్డమ్ వైపు దూసుకెళ్తున్న మృణాల్ ఫిబ్రవరి 14న ధనుష్ తో పెళ్లి రూమర్స్ నిజమవుతాయా లేదా ఇవన్నీ కేవలం గాసిప్లేనా అన్నది కాలమే చెప్పాలి. మృణాల్ సిద్ధార్థ్ చతుర్వేది సరసన నటిస్తున్న బాలీవుడ్ మూవీ దో దీవానే సెహర్ మే సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. చాలా కాలంగా హిట్స్ కోసం వెయిట్ చేసిన శర్వానంద్ నారి నారి నడుము మురారి సినిమాతో సంక్రాంతికొచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఒకవైపు సంపత్నందితో భోగి సెట్స్ లో ఉండగానే దర్శకుడు శ్రీను వైట్లతో కొత్త సినిమా ప్రకటించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు శర్వా. ఈ ఇద్దరు దర్శకులు రెండు డిఫరెంట్ దారులు. మధ్యలో శర్వానంద్ రిస్క్ చేస్తున్నాడా? 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ భోగి శర్వానంద్ కెరియర్ లో ఓ విభిన్న ప్రయోగం. సంపత్ నంది దర్శకత్వంలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ కథలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతి కీలక పాత్రలో నటిస్తుండగా హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు చేయని రఫ్ అండ్ ఇంటెన్స్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడు అన్నదే భోగిపై అంచనాలు పెంచుతోంది. ఇక మరోవైపు హిట్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల దూకుడు, రడి, వెంకీ, దుబాయ్ శ్రేణు లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ కొన్ని సినిమాల ఫ్లాప్స్ తో ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యాడు. లాస్ట్ మూవీ విశ్వం కూడా ఆశించిన స్థాయిలో క్రేజ్ తీసుకురాలేదు. ఇలాంటి టైంలో శర్వానంద్ తో సినిమా లీక్స్ వస్తే అందరూ గాసిప్ అనుకున్నారు. కానీ నారి నారి నడుమ మురారి సక్సెస్ మీట్ లో స్వయంగా శర్వానే నెక్స్ట్ సంక్రాంతికి శ్రీను వైట్ల సినిమాతో వస్తాను అని చెప్పడం ఈ కాంబోని కన్ఫర్మ్ చేసింది. శర్వానంద్ శ్రీను వైట్ల సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి 2027 టార్గెట్ గా ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాకు సామాజ వర్గమన సింగిల్ సినిమాల మాటల రచయిత నందు ఈ సినిమాకు కథ అందించాడు అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ జూన్ 2026లో మొదలయ్యే అవకాశం ఉందని టాక్. ఈసారి శ్రీను వైట్ల కేవలం యాక్షన్ కాదు, నవ్విస్తూనే కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు అని సమాచారం. అయితే టార్గెట్ బడ్జెట్ దాటితే కవర్ అవ్వడం కష్టమేనన్న చర్చ కూడా వినిపిస్తోంది. చూస్తుంటే రిస్క్ తీసుకుంటూ దర్శకులతో కొత్త కాంబో ట్రై చేస్తున్నాడు శర్వా. టాలీవుడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఒక్కడు సినిమా రిలీజ్ అయి 22 ఏళ్లు పూర్తయ్యాయి. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఆ సినిమాతో డైరెక్టర్ గుణశేఖర్ స్టార్ ఫిల్మ్ మేకర్ గా మారాడు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో పెద్ద గ్యాపే వచ్చింది. అండ్ లేటెస్ట్ గా డిఫరెంట్ కంటెంట్ తో యూఫోరియాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. మరి ఈసారైనా తన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? యూత్ కి కనెక్ట్ అవుతుందా? తెలుగు సినిమా యూఫోరియా యువత డ్రగ్స్ కు బానిసలైతే వారి జీవితాలు ఎలా నాశనమవుతాయి అనే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తోంది. ఈ సినిమాలో భూమిక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుండగా యంగ్ టాలెంట్ సారా అర్జున్ కథకు కీలకమైన లీడ్ రోల్లో నటిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, పూర్తిగా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అనే ఫీల్ ఇస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గుణశేఖర్ మాట్లాడుతూ సారా అర్జున్ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు అని చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దురంధర్ హిట్ తర్వాత సారా అర్జున్ మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఈ క్రేజ్ ను ఎన్కాష్ చేసుకోవడానికే ఈ మాటలా లేదా నిజంగానే ఈ కథలో ఆమె పాత్ర అంత కీలకమైందా, ఆమె తప్ప ఎవరూ చేయలేందా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ గట్టిగానే వినిపిస్తోంది. ట్రైలర్ చూస్తే భూమిక ఓ నేరస్తుడి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. అలాగే ప్రముఖ దర్శకుడు కమ్ నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉండడం కూడా ఆసక్తి పెంచుతోంది. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత ఫిబ్రవరి 6, 2026 రిలీజ్ కానున్న ఈ సినిమా మంచి స్పందన అందుకుంటే గుణశేఖర్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలున్నాయి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పెద్ది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ ఇటీవల రోజుల్లో ప్రచారం జరిగిన నేపథ్యంలో రామ్ చరణ్ మరోసారి స్పష్టత ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ది మార్చి 27న ఖచ్చితంగా విడుదలవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో తాను ఇప్పటి వరకు చెయ్యని పాత్రలో కనిపించబోతున్నాను అని రామ్ చరణ్ వెల్లడించాడు. దీంతో రిలీజ్ డేట్ పై వస్తున్న అన్ని ఊహాగానాలకు పూర్తి స్థాయిలో తెరపడినట్టయింది. మిల్కీ బ్యూటీ తమన్నా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆజ్ కి రాత సాంగ్ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. స్త్రీ 2 సినిమాలోని ఈ ఐటెం సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 100 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి బాలీవుడ్ లో ఫాస్టెస్ట్ హిట్ సాంగ్ గా నిలిచింది. ఈ ఘన విజయం సందర్భంగా తమన్నా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోని షేర్ చేస్తూ ఫస్ట్ వ్యూ నుంచి 100 కోట్ల వ్యూస్ వరకు ప్రేమ కురిపించిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. షూటింగ్ సమయంలో మరో టేక్ వద్దు అంటూ సరదాగా చెప్పిన బిహైండ్ సీన్ క్లిప్ ఇప్పుడు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మొత్తానికి ఆర్చ్ కిరాత సాంగ్ తో తమన్నా క్రేజ్ మరో లెవెల్ కి వెళ్ళిందనే చెప్పాలి. సౌత్ లో బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ సేతుపతి సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ సేతుపతి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.